అందరికీ మరణాత. మరి లైవ్ కార్యక్రమంలో మరి కొంచెం వాయిస్ రాకపోవటం చేత మరి రికార్డ్ చేసి అందించడం జరుగుతుంది. దయతో మన్నించండి. మరి యొక్క 34వ దిన వర్తమానమును మనం ధ్యానం చేసుకుందాము. ముందుగా త్రియేక దేవుని స్తుతి చెల్లించుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వాక్య ధ్యానాన్ని జరిగించుకుందాం. త్రియేక దేవుని స్తుతి జరిగించుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లునుగాక. ఆమేన్. సర్వోన్నతుడును అత్యంత కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ 34వ దినమున నీ శిలువ సాన్నిధ్యమునకు మమ్మను ఆకర్షించుకొనిన మా దేవ, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నిజమే నాయన. ఇదిగో తండ్రి, ప్రతి మానవుడు అలాగే నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా మా తండ్రి ఈ యొక్క రాకడ దినములలో నాయన నీ శిలువ సాన్నిధ్యమునకు మమ్మల్ని ఆకర్షించిన మా తండ్రి, ఇదిగో నీ బిడలైన వారు ఎవరెవరు ఏ బంధకాలలో ఉన్నారో నాయన, దుష్టుడు ఎలాగున ఏ వ్యక్తిని బంధించి ఇదిగో వాడి యొక్క మార్గములోనికి ఆకర్షిస్తూ మా తండ్రి వాడి మార్గములో నడుచున్నట్లుగా ప్రేరేపించి లోకములో పాపములో నాయన శరీరాశల్లో నేత్రాశలలో జీవబడమ్మములలో పడిపోవునట్లుగా ఎంతమందిని ప్రేరేపించి ఎంతమందిని వాడి మాయలో పడవేస్తూ ఉన్నారో నిజమే నాయన. గ్రహించిన వారు గ్రహించలేని వారు ఇదిగో ఎంతమంది ఉన్నారో అట్టి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మరొక మారు నీ శిలువ సాన్నిధ్యమునకు మమ్మను ఆకర్షించి మా జ్ఞానమును వెలిగించుచున్న నీ ప్రేమను బట్టి స్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా ఏ ఏ బంధకాలలో ఉన్నారో ప్రతి ఒక్కరు గ్రహించుకొని నీ ఎదుట ఒప్పుకొని నీ రక్తము ద్వారా శుద్ధులగుటకును మార్పు చెందిన వారై అయ్యా నీ ఆత్మశక్తి పొందుకొనున్నట్లు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది నా కార్యక్రమాన్ని దీవించి దేవా నీకు మహిమకరముగా జరిగించుకొనమని అడుగుచున్నాము. నా తండ్రి, దుష్టుడు మీకు ఎలాగునైతే మిమ్మల్ని శ్రమ పెట్టి మిమ్మల్ని బాధ పెట్టాలని నాయన ఎన్ని ప్రయత్నములు చేశాడో ఇదిగో తండ్రి నేటి కాలములో కూడా అయా సంగమునకు ఈ నీ శిలువ ధ్యాన కార్యక్రమములకు వాడు అనేక ఆటంకములు కలిగించుటకు ప్రయత్నించుచుండగా వాడి ప్రయత్నములన్నిటినీ దుంపనాశనము చేసి నీ శక్తి యొక్క ప్రభావము మా జీవితంలో వెల్లడి చేయమని అడుగుచు యేసు నామమున ఇది నా కార్యక్రమం దీవించము. నీ వాక్యమును ధ్యానము చేసుకొనబోచుండగా ఆశతో ఆసక్తితో ఏకీభవించిన నీ బిడలందరి యొక్క ఆత్మీయ జీవితములలో పరిపూర్ణమైన మేలు ఉజ్జీవము కలుగునట్లుగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దినము కొరకు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. ఈ దినము కొరకు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాము. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన శిలువనాథుడైన మనకు మహిమ వస్త్రములనిచ్చుటకు వస్త్రహీనుడుగా మారిపోయిన శిలువనాథుడైన యేసు క్రీస్తు ప్రభుని నామమున కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు క్రీస్తు యొక్క శిలువ ధ్యాన దినములలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని జనాంగమా, క్రీస్తు యొక్క శిలువను ధ్యానించుట ప్రతి విశ్వాసికి ఎంతో మేలుకరము ఆశీర్వాదకరం.
మరి ముఖ్యంగా ఎంతో ఉపయోగకరం. సిలువను ధ్యానించుట ఒక భాగ్యము, సిలువను అనుసరించుట ఒక భాగ్యము, సిలువను మోయుట ఒక భాగ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అనగా సిలువ దేవుని యొక్క శక్తినిచ్చున్నదై ఉంటున్నది. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితరముగా ఉన్నది గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెబుతూ ఉన్నట్లుగా, దైవశక్తిని విశ్వాసికి అందించున్నది సిలువ. గనుక సిలువ లేకపోతే విలువ లేదు, సిలువ లేకపోతే మహిమ లేదు, సిలువ లేకపోతే కిరీటము లేదు, సిలువ లేకపోతే సంఘ ఆరోహణము ఉండదు, సిలువ లేకపోతే పరలోకములో నిత్య జీవమై ఉండదు. గనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా సెలవిచ్చారు కదా, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలెను అని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు. గనుక యేసుక్రీస్తు ప్రభు జీవితం అంతా సిలువమయమే, అనగా శ్రమలమయమే. అయినప్పటికీ యేసుక్రీస్తు శ్రమ వైపు చూడలేదు, శ్రమ గురించి ఆలోచించలేదు, కానీ శ్రమలోనికి వెళ్ళి శ్రమను జయించినటువంటి వీరుడు, ధీరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. శ్రమల గుడారములోనికి వెళ్ళి శ్రమను ఓడించిన వాడు, మరణములోనికి వెళ్ళి మరణమును జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము ఈ సిలువ ధ్యానముల ద్వారా సిలువను సహించుట, సిలువను మోయుట, సిలువను జయించుట మనము నేర్చుకొనాలి. అప్పుడే మనము నిజ క్రైస్తవులము కాగలము. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆశీర్వాదములే కావాలి, సిలువ నాకొద్దు అనుకుంటే మీకు రాకడ భాగ్యము ఉండదు, ఆరోహణ భాగ్యం ఉండదు, నిత్య జీవ భాగ్యం ఉండదు, మహిమ కిరీటము ఉండదు, పెండ్లి వస్త్రములు ఉండవు, పరలోక రాజ్య భాగ్యము ఉండదు. గనుక ఆశీర్వాదములే కావాలి, సిలువ వద్దు అనకూడదు. ఆశీర్వాదములు కంటే సిలువ ప్రాముఖ్యమైనది. అందుకే యేసుక్రీస్తు సైతం మానవుడిగా వచ్చి సిలువను మోసి, సిలువను అనుభవించి, సిలువను జయించిన వాడై ఉన్నాడు. కనుక సిలువ వద్దు అంటే మహిమ వద్దు అన్నట్టే. కనుక భయపడక సిలువను మోస్తూ సహిస్తూ జయించు వారముగా మనం ఉండాలి. సరే, ఈ 34వ దినమున మనం చదువుకున్న వాక్య భాగమును గమనించినట్లయితే, కీర్తనాకారుడు క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను గురించి ప్రవచన రూపకముగా ప్రవచించారు. ఈ యొక్క 22వ కీర్తనలో ఈ యొక్క 34వ దినమున మరి కొన్ని కారణాలను బట్టి, కొన్ని ఏర్పడిన చిన్న ఆటంకాలను బట్టి మధ్యలో కొన్ని రోజులు మిస్ అయినప్పటికీ కూడా దేవాది దేవుడు తన కృపనిచ్చి మరి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కనుక ఈ 34వ దినమును మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రములను గురించి మనము ధ్యానము చేసుకుందాం. యేసుక్రీస్తు సిలువలో ప్రతి కోణము మనకు చక్కటి బోధను నేర్పిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువులోని ఆయన జీవితంలో ప్రతి కోణం, శ్రమలోని ప్రతి కోణము కూడా మనకు ఎంతో మేలుకరముగా ప్రభు చేశారండి.
ప్రతి కోణం అనగా ఆయన జీవితంలో ఉన్న ప్రతి కోణం, ప్రతి భాగాన్ని మనకి మేలుకరంగా మార్చారు. ఆయన జీవితంలో శిరస్సు మొదలుకొని పాదముల వరకు యేసుక్రీస్తు ప్రతి అవయవమునకు శ్రమ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతి అవయవమునకు శ్రమ. అలాగే ఆయన ప్రతి అవయవము శ్రమపడి మన యొక్క ప్రతి అవయవమునకు, మన జీవితంలో ప్రతి కోణమునకు గొప్ప ఆత్మీయ మహిమ క్షేమమును ప్రభు మనకు అనుగ్రహించారండి. అందుకే యేసుక్రీస్తు జీవితంలో ఉన్న ప్రతి కోణాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. మరి ఈ దినమున క్రీస్తు ప్రభుని యొక్క వస్త్రములను గురించి మనము ధ్యానము చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయనకి సరైన వస్త్రములు లేవు. అలాగే ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా సరైన వస్త్రములు లేవు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనములో, లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వచనములో, సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టి. ఇక్కడ మరియ యోసేపులు ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు, మరి మరియమ్మ గారు ప్రసవించిన తర్వాత ఆయనను పొత్తి వస్త్రములలో చుట్టి, అనగా చాలని వస్త్రములలో ఆయనను చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టినట్లుగా ఇక్కడ వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆయన జన్మించినప్పుడు సరైన వస్త్రములు లేవు. అలాగే యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుచు మరణించినప్పుడు, ఆయన మరణించే టైంలో శరీరం మీద సరైన వస్త్రములు లేనటువంటి వస్త్రహీనుడుగా ఉంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అయితే అంతవరకు ఆయన శరీరం మీద అంగీ ఉన్నది. అది కుట్టు లేనటువంటి అంగి. పైనుంచి కింద వరకు ఒకటే క్లాత్ కలిగినటువంటి అంగి, కుట్టు లేనటువంటి అంగి. మరి అది చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. అటువంటి ప్రత్యేకమైన అంగీ కలిగినటువంటి ఆయన మరి శిలువ మీద వేలాడేసరికి ఆ అంగీని వారు తొలగించి, మరి అక్కడున్న సైనికులు అనబడే వారు ఆ అంగీని తొలగించి ఒక చిన్న వస్త్రమును చుట్టి ఆయన శిలువ మీద పడుకోబెట్టి మేకులు కొట్టి ఆ శిలువ నిలవబెట్టారనగా వేలాడదీశారు యేసుక్రీస్తు ప్రభువుని. అంటే ఆయన పుట్టినప్పుడు సరైన వస్త్రములు లేవు, ఆయన మరణించేటప్పుడు ఆయన శరీరం మీద సరైన వస్త్రములు లేనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దీనిని ప్రవచన రూపకముగా మరి కీర్తనకారుడు రాస్తున్నాడు. 22వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకున్నాం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూడండి, ఇక్కడ వారు యేసుక్రీస్తు యొక్క ఆ అంగీని చూచినప్పుడు అది కుట్టు లేనిదై ప్రత్యేకముగా ఉండుట చేత వారు దానిని ముక్కలు చేయడం ఇష్టం లేక చీట్లు వేస్తున్నారట. ఎవరికి వస్తుంది ఆయన అంగీ, ఎవరు పంచుకుందాం? నిజంగా ఎంత బాధాకరమైన పరిస్థితి! ఎంత క్రీస్తు ప్రభువుని అవమానించుట! ఆయన శరీరం మీద ఉన్న వస్త్రాన్ని తీసివేసి ఆ వస్త్రము కొరకు చీట్లు వేయుట, ఆ వస్త్రం కలిగిన యేసుక్రీస్తు ప్రభువునేమో వస్త్రహీనుడిగా చేసి ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయుట. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇది ఎంత శ్రమ, ఎంతటి అవమానం. అయితే ఈ రోజున ఒకటి వారి యొక్క ఆ రోమా సైనికుల యొక్క ఆ మూర్ఖత్వం, ఆ యొక్క కఠినత్వం
జాలి దయ, అయ్యో వస్త్రం కూడా లేకపోతే ఎలాగా అనే ఆ జాలి దయ లేనటువంటి కఠిన హృదయము కలిగిన వారు ఆయనకి క్రీస్తుని ఎలా మార్చివేశారో మనం గమనించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర మనం ఒకసారి గమనిస్తే పాత నిబంధనలో ఆయన ఎంత చక్కటి స్థితి కలిగిన వాడు, ఎంత చక్కటి వస్త్రములు కలిగిన వాడు ఒకసారి మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. యేసు క్రీస్తుగా శరీరధారిగా రాక మునుపు ఆయన ధరించిన వస్త్రం యొక్క స్థితి ఎలాగుందో చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతుడైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండును. అనగా పైనుంచి కింద వరకు తండ్రి అయిన ఆ మహిమ స్థితి ఎలాగున్నదయ్యా అంటే, ఆయన చొక్కాయి అనగా అంగి పైనుంచి కింద వరకు కూడా ఆ వస్త్రము ఆ దేవాలయమును నిండుకొని ఉన్నది. ఇది తండ్రి అయిన దేవుని యొక్క మహిమ వస్త్రపు స్థితి. ఇంత ఉన్నతమైన రీతిగా నిండుగా కలిగి ఉన్న వస్త్రం. అలాగే ఆయన శరీరీతిగా భూలోకానికి దిగొచ్చిన తర్వాత ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుని యొక్క దైవత్వమును మనం ఒకసారి గమనిస్తే మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో మనం గమనిద్దాం. 17వ అధ్యాయము 2వ వచనం చూడండి. 17వ అధ్యాయము 2వ వచనము. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖము సూర్యుని ముఖం వలె ప్రకాశించినది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. అనగా రూపాంతర కొండ మీద పేతురు, యోహాను, యాకోబులు వీరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఆయన రూపాంతరం పొందాడు. మానవ రూపములో నుంచి మహిమ రూపములోనికి మారినప్పుడు ఆయన వస్త్రములు తెల్లని వస్త్రములుగా మారిపోయినాయి అట. ఏ చాకలి చలువ చేయలేనంతటి ఆ మెరుచున్న తెల్లని వస్త్రములు, దగదగా మెరుచున్న వస్త్రములు అని మరొక సువార్తలో రాయబడి ఉంటది. ప్రియమైనటువంటి వారలారా, అనగా యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఉన్న క్రీస్తు దైవ రూపములోనికి రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రములు తెల్లని వస్త్రములుగా అయిపోయినాయి. అనగా ఆయన శరీర రాకమునుపు మహిమ స్థితిలో ఉన్నప్పుడేమో ఆయన అంగి అంచు, చొక్కా అంచు దేవాలయం అంతా నిండుకొనినంత మహిమ వస్త్రము. ఇక్కడ మానవ రూపంలోంచి మహిమ రూపంలోనికి మార్చబడినప్పుడు తెల్లని వస్త్రము అని మత్తయి గారు రాస్తున్నారు. అలాగే ఆయన ఆ మృతి చెంది పునరుద్ధానుడే లేచిన తర్వాత, ఆరోహణమైన తర్వాత పరలోక మహిమ స్థితిలో చూస్తున్నారు. యోహాను గారి దర్శనములో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలు చూడండి, ఆయన తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్నాడు. దేవాది దేవుడు ఆయనను ఎక్కడ చూసినప్పటికీ ఆయన ధరించిన వస్త్రములు పైనుంచి కింద వరకు ఉన్నాయి. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలు నేటి కాల వస్త్రములను చూస్తే టైట్గా ఉండే వస్త్రాలు లేదా పొట్టిగా ఉండే వస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రమును చూచినప్పుడు పైనుంచి కింద వరకు ఉంటున్నాయి, నిండు వస్త్రములతో ఉంటున్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, అది కాక తెల్లని వస్త్రములు
తెలుపు అనేది మహిమ వస్త్రమునకు ముంగుర్తు. మహిమ వస్త్రమునకు ముంగుర్తు. ఈ రోజున క్రైస్తవులు అనబడేటువంటి వారికి తెల్లని వస్త్రములు వేసుకోవాలి అంటే, గుడికి వెళ్ళేటప్పుడైనా తెల్లని వస్త్రములు వేసుకోవాలి అంటే, అట్లీస్ట్ ఆయన శరీర రక్తములు తీసుకునే దినానైనా తెల్లని వస్త్రములు వేసుకోవాలంటే ఎంత నామూషైపోతుందో, ఎంత నామూషైపోతుందో. ఎవరైనా ఈ లోకములో ఆయా సినీ యాక్టర్లు వేసుకునే అనేక రకాల వస్త్రాలు, ఆ మోడల్స్ వస్త్రాలు కొనుక్కోవడానికి ఇష్టపడతారు. కానీ యేసుక్రీస్తును ఆరాధించేవారు యేసుక్రీస్తు ప్రభు ధరించిన ఆ తెల్లని వస్త్రములు వేసుకోవడానికి మాత్రం నేడు దినాన క్రైస్తవులకు ఇష్టం ఉండట్లా. ఎందుకంటే లోకంతో ఏకమైపోతుంది. ఇంకా జ్ఞానవంతుల్లాగా తెల్లని వస్త్రములు వేసుకోవాలా, క్రైస్తవులైనంత మాత్రాన, గుడికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు శరీరక్తాలు తీసుకున్నంత మాత్రాన తెల్లబట్టలు వేసుకోవాలా, తెల్లబట్టలు వేసుకోకపోతే దేవుడు రావద్దన్నాడా? ఎన్ని మాటలు చెప్తామో. ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నాం అంటే వేసుకోవడం ఇష్టం లేక జ్ఞానవంతుల్లాగా బైబిల్ అంతా తెలిసిపోయినట్టుగా ఎన్ని సాకులు చెప్తామో, ఎన్ని ప్రశ్నలు వేస్తామో. ఇవన్నీ ఎందుకు ప్రశ్నలు, ఈ ఆలోచనలు ఎందుకయ్యా అంటే వేసుకోవడానికి ఇష్టం లేక, కలర్ఫుల్గా కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కలర్ఫుల్గా కనపడినా సరే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దైవికమైన స్థితిని గౌరవించుట ఒక సగటు క్రైస్తవునిగా బాధ్యత. ఇంకా చెప్పాలంటే అది భాగ్యము కూడా. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు పాత నిబంధనలో ఆయన స్థితిని చూచిన ఆయన తెల్లటి వస్త్రములు పైనుంచి కింద వరకు ధరించిన వాడుగా ఉంటున్నాడు. శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మానవ రూపంలో ఉన్న ఆయన వస్త్రములు కుట్టులేనిదే పైనుంచి కింద వరకు ఉంటుంది. మానవ రూపంలో ఉండే దైవత్వములోనికి రూపాంతర కొండ మీద మారిన అక్కడ తెల్లని వస్త్రములు పైనుంచి కింద వరకు ధరించిన వాడై ఉంటున్నాడు. అదేవిధంగా ఆరోహణమైన తర్వాత కూడా ఆయన పైనుంచి కింద వరకు మహిమ వస్త్రము, తెల్లటి వస్త్రం ధరించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంత చక్కటి నిండైన వస్త్రములు ధరించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాకుండా ఆయన వస్త్రములు ప్రభావము కలిగిన వస్త్రములు. ఆయన వస్త్రములు ప్రభావము కలిగిన వస్త్రములు. ఎందుకనంటే ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనములో, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, చాలండి చూడండి, ఇక్కడ మరి ఆ సహోదరి 12 సంవత్సరముల నుంచి శరీర బలహీనత కలిగినటువంటి ఆమె ఎన్నో మందులు వాడినప్పటికీ కూడా స్వస్థత కలుగునటువంటి అనారోగ్యముతో 12 సంవత్సరముల నుంచి మరి ఎంతగానో బాధపడుతూ ఉన్నది. యేసుక్రీస్తు గురించి విని, అయితే ఆమె ఏమనుకుంది, ఆమె యొక్క బలహీనతను బట్టి ఎవరు కూడా దగ్గరకు రానివ్వరేమో అని చెప్పి, నేను వెళ్ళి ఆయన వస్త్రము చెంగు మాత్రం ముట్టుకొనిన నా అనారోగ్యమునకు స్వస్థత కలుగుతుంది అని ఆమె తనలో తాము అనుకున్నది. ఎంత గొప్ప విశ్వాసమే చూడండి, ఎంత గొప్ప ఆలోచన చూడండి. అనుకోనడమే కాకుండా ఆమె వెళ్ళి ఆయన వస్త్రము చెంగును ముట్టుకున్నది. ఆయన వస్త్రము చెంగును ముట్టుకోగానే ఆమె అనారోగ్యం అంతా, ఆమె రక్తధార కట్టినదట. ఆమెకు కలిగిన అనారోగ్యం స్వస్థత కలిగింది ఆయన వస్త్రం ముట్టుకోగానే. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు,
ఆయన ఏమంటున్నారంటే, ప్రభు ఏమంటున్నారంటే, ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టుకోవటం, ఆమెకు స్వస్థత కలగటం, ఇది యేసుక్రీస్తు యొక్క అంతరంగానికి అందింపబడినది. ఆయన ఏమంటే, నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళిపోయినది అంటే, గమనించండి, ఇక్కడ బలమైన మాట ఏంటంటే, ఈమె వస్త్రము, ఈమె చెయ్యి ఆయన వస్త్రాన్ని తాకింది. ఈ యొక్క అనారోగ్యం కలిగిన ఈ సహోదరి యొక్క చెయ్యి యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని తాకింది. అయితే ఈమె అంతరంగ విశ్వాసమును చెయ్యి క్రీస్తు యొక్క అంతరంగాన్ని తాకింది. ఈమె విశ్వాసం అనే చెయ్యి క్రీస్తు యొక్క అంతరంగాన్ని తాకింది. అనగా విశ్వాసమునకున్న బలం ఏంటంటే, క్రీస్తు అంతరంగాన్ని తాకగలిగిన బలం నిజమైన విశ్వాసంలో ఉంటుంది. ఈమె యొక్క విశ్వాసము క్రీస్తు అంతరంగాన్ని తాకగా ఆయన యొక్క ప్రభావం బయటకు వచ్చింది. ఆమెకు స్వస్థత కలిగింది. ప్రియమైన దేవుని సంగమా, యేసు యొక్క వస్త్రములో, ఆయన ధరించిన వస్త్రములో, ఆయన ఉపయోగించిన వస్తువులలో సైతము కూడా ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. అది మనం గమనించాలి. యేసు యొక్క ఆయన ఉపయోగించిన వస్త్రములలో ఈ ప్రభావం ఉంటుంది. ఆయన ధరించిన వస్త్రములలో, ఉపయోగించిన వస్తువులలో ప్రభావం ఉంటుందండి. కాబట్టి ఆయన వస్త్రములో ఉన్న ఆయనలో ఉన్న ప్రభావం వస్త్రము ద్వారా ఆమె విశ్వాసమును బట్టి తాకి ఆమెకు బలమైన స్వస్థత ఏర్పడినది. కనుక దేవుని యొక్క వస్త్రములనేవి, ఆయన వస్త్రములలో ప్రభావం ఉంటుంది. ఆయన వస్త్రములలో కూడా ప్రభావం ఉంటుంది. ఆయన స్పర్శలో ప్రభావం ఉంటుంది. ఆయన ఉమ్మిలో ప్రభావం ఉంటుంది. ఆయన వాక్కులో ప్రభావం ఉంటుంది. ఆయన చూపులో ప్రభావం ఉంటుంది. కనుక ఇప్పుడు ఆయన ధరించిన వస్త్రములో ఉన్న ప్రభావము ఆమెకు స్వస్థతనిచ్చింది. ఎన్ని మందులు వాడినా, ఎంత సొమ్ము ఖర్చు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా తగ్గని అనారోగ్యము ఆయన వస్త్రము చెంగును ముట్టుటను బట్టి ఆమెకు స్వస్థత వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆయన వస్త్రము చెంగును ముట్టుట బహిరంగ కార్యమైతే, ఆమె అంతరంగములో విశ్వాసం అనే చెయ్యి క్రీస్తు అంతరంగాన్ని తాకింది. ఇది బలమైన మాట. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, గ్రహించాలి. కనుక నా ఉద్దేశం ఏంటంటే, ఆయన పాత నిబంధన కాలములోను తండ్రిగా మహిమ స్థితిలో ఉన్నప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు, ఆరోహణమై మహిమలోని ప్రవేశించినప్పుడు ఆయన వస్త్రములు అనేవి ఎంత ప్రభావము కలిగినవో, మహిమ కలిగినవో మనం గమనించాలి. ఇంత ప్రభావ మహిమ కలిగినటువంటి దేవాది దేవుడు మన నిమిత్తము, మన కొరకు భూలోకమునకు వచ్చి మన పాప శాపముల నిమిత్తం వచ్చిన ఆయనకి మనకి విడుదల కలిగించడానికి, శ్రమల నుంచి, రోగముల నుంచి, మరణము నుంచి, నరకము నుంచి మనకు విడుదల దయచేయడానికి, మన పాప శాపము నుంచి మనల్ని విడిపించి మనలను నిత్య జీవ వారసులనుగా చేయడానికి ఈ భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువునకు ఈ భూలోకం ఇచ్చినది ఏమిటి అంటే వస్త్రహీనత. మన కొరకు ఈ భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువునకు ఈ లోకం ఇచ్చినది, తన జనాంగం ఇచ్చినది. అటు లోకస్తులు, ఇటు తన సొంత జనాంగం కలిసి ఆయనకిచ్చిన ఈ స్థితి ఏంటయ్యా అంటే, ఆయనకిచ్చిన స్థితి ఏంటంటే వస్త్రహీనత. ఆయన పుట్టినప్పుడు వస్త్రములు లేవు, సరైన వస్త్రాలు లేవు. ఆయన చనిపోయేటప్పుడు సరైన వస్త్రములు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ స్థితి ముందుగానే తెలుసు.
నేను వారి కొరకు ఈ మానవుడి కోసం జన్మించినప్పుడు సరైన వస్త్రములు ఉండవని, మరణించేటప్పుడు వస్త్రములు ఉండవని యేసుక్రీస్తు ప్రభువునకు ముందుగానే తెలుసు. మరి తెలిసి ఎందుకు వచ్చాడు ఆయన? తెలిసి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ మానవుడి కోసం ఎందుకు వచ్చాడు? తెలిసి శ్రమల గుడారములోనికి ఎందుకు వెళ్ళాడు? తెలిసి ఆ మానవుల చేతుల్లోనికి, అక్రమకారుల చేతుల్లోనికి వెళ్ళి ఎందుకింత వస్త్రహీనుడిగా మారిపోయాడు? వారు ఇలా మార్చేస్తారని తెలిసిన వారి చేతుల్లోకి ఎందుకు వెళ్ళాడు అని ఆలోచన చేస్తే దైవజనులు రాసిన ఒక చక్కటి పాట ఉంది. క్రిస్మస్ పాటల్లో ఒక పాట ఉంది. పొత్తి వస్త్రములే నీకు పొదుపాయనులాలే, పొత్తి వస్త్రములే నీకు పొదుపాయనులాలే, మాకో మహిమ వస్త్రము లియను నీవు మహిళ పుట్టితివా, మాకో మహిమ వస్త్రము లియను నీవు మహిళ పుట్టితివా, లాలి లాలి లాలమ్మ లాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి, లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి. మళ్ళా తెలుగు క్రైస్తవ కీర్తనలో 25వ పాటలో 3వ వచనం, 25వ పాటలో 3వ వచనం తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో, పొత్తి వస్త్రములే నీకు పొదుపాయనులాలే, పొత్తి వస్త్రములే నీకు పొదుపాయనులాలే, మాకు మహిమ వస్త్రము లియను నీవు మనుషుడవైతివా, మాకు మహిమ వస్త్రము లియను నీవు మహిళ పుట్టితివా. గమనించండి, పొత్తి వస్త్రములే నీకు పొదుపాయను లాలి, మాకు మహిమ వస్త్రములు ఇచ్చుటకు మహిళ పుట్టితివా. ఇందాక తొందరలో మనుషుడు వైతివా అని వచ్చింది. మనుషుడు అయితే కాదు, అయ్యగారు రాసిన పాట ఏంటంటే మహిళ పుట్టితివా. మహిళ అంటే ఈ భూలోకములో, ఈ భూలోకములో. ప్రియమైన వారలారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇటువంటి పరిస్థితి వస్తుందని తెలిసిన ఎందుకు ఎందుకు వచ్చాడు, ఎందుకు శ్రమలోనికి వెళ్ళాడు, ఎందుకు అక్రమకారుల చేతికిలోనికి వెళ్ళాడయ్యా అంటే మనకు అనగా తన యందు విశ్వాసం ఉంచిన సంఘానికి మహిమ వస్త్రములు ఇచ్చుటకు ఈ మహిళ పుట్టాడు, శ్రమలోనికి వెళ్ళాడు. మనకి మహిమ వస్త్రములను ఇచ్చుటకు ఆయన నరుడుగా మారిపోవడమే కాకుండా శ్రమల గుడారములోనికి వెళ్ళి అక్రమకారుల చేతిలోనికి వెళ్ళి వస్త్రహీనుడై శిలువ మీద వ్రేలాడుతున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఆయనకయ్యా అంటే మనకు మహిమ వస్త్రములను ఇచ్చుట కొరకు. ఓ విశ్వాసి, నీకు నాకు మనందరికీ, మన కుటుంబాలకు, మన బిడ్డలకు మహిమ వస్త్రములను ఇచ్చుటకు ఆయన మహిలో జన్మించిన వాడు మన కొరకు వస్త్రహీనుడిగా మారిపోయాడండి. ఆయన అంగీ చీట్లు వేసుకుంటున్నారు, ఆయన అంగీలు పంచుకోవడానికి. ఆయన్ని వస్త్రహీనుడిగా చేసేసి వీరు చీట్లు వేసుకుంటున్నారు. ఇది ఎంతటి అవమానము, ఇది ఎంతటి అవమానము, ఎంతటి అవమానమో చూడండి. యేసుక్రీస్తు ఈ అవమానాన్ని ఎందుకు భరిస్తున్నాడయ్యా అంటే మనకు మహిమ వస్త్రములనిచ్చుట కొరకు. ఆయన సంఘమై ఉన్న మనకు మహిమ వస్త్రములనిచ్చుటకు ఆయన వస్త్రహీనుడిగా మారిపోయాడు. ఓ విశ్వాసి, శిలువ సాన్నిధ్యములో ఉన్న ఓ విశ్వాసి, శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువుని యొక్క ఆ వస్త్రహీనత స్థితిని
అంతరంగములో ఊహించుకుంటున్నటువంటి ఓ విశ్వాసి ఈ యొక్క వాక్యము వింటూ యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఆ వస్త్రహీనత స్థితిని అంతరంగములో ఊహించుకుంటున్న ఓ విశ్వాసి, మన కొరకు ఇట్టి స్థితిలోనికి మారిపోయిన యేసుక్రీస్తు మనకు మహిమ వస్త్రములనిచ్చుటకు. ఏంటా మహిమ వస్త్రం అంటే? ఒకసారి చదువుకుందాం. బైబిల్లో కొన్ని రకాల వస్త్రములు ఉన్నాయి. ఆయన సంఘానికి ఇచ్చే వస్త్రములు, మనకి ఏ వస్త్రములనిచ్చుటకు ఆయన వస్త్రహీనుడిగా మారిపోవలసి వచ్చిందో బైబిల్ గ్రంథంలో కొన్ని వస్త్రములు ఉన్నాయి. నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చదువుకుందాం. గమనించండి. మొదటిగా యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, అది నన్ను ధరించెను. చాలు. నీతి అనే వస్త్రము, మొదటి వస్త్రము, విశ్వాసులు కలిగి ఉండవలసిన ధరించవలసిన వస్త్రము నీతి అను వస్త్రము. ఇదే మాట కీర్తనకారుడు 132వ కీర్తన 9వ అధ్యాయములో 9వ వచనములో 132వ అధ్యాయము 9వ వచనములో నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురు. యాజకులకైనా విశ్వాసులకైనా నీతి అనే వస్త్రము మనం ధరించుకుంటే అది మనల్ని ధరించుకుంటుంది. కనుక క్రీస్తు ప్రభు మన కొరకు సిద్ధపరిచే మొదటి వస్త్రం ఏంటయ్యా అంటే నీతి వస్త్రము. ఆయన నీతిమంతుడు. యేసుక్రీస్తు నీతిని వస్త్రం వలె ధరించిన వాడు గనుక ఆయన నీతిని ఆయన సంఘము కూడా వస్త్రం వలె ధరించాలి, పైనుంచి కింద వరకు. రెండవ వస్త్రము సంతోషము అనే వస్త్రం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనము. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. గోనె పట్ట అంటే దుఃఖ వస్త్రమును విడిపించి సంతోషము అనే వస్త్రమును ధరింపజేసితివి. దేవుడు తన విశ్వాసులకు ఉపవాసముతో గోనెపట్ట కట్టుకొని ఆయన సన్నిధులు ఎవరైతే గడుపుతారో దేవుడు వారి ప్రార్థన ఆలకించి సంతోషమును అనగా ప్రార్థనల నెరవేర్పులనిచ్చి సంతోషమును వస్త్రము వలె ధరింపచేస్తారు. రాకడ మేఘం ఎక్కేటువంటి పెండ్లి కుమార్తె నిరంతరము కూడా ప్రభువును బట్టి, ఆయన ఆత్మ ప్రభావమును బట్టి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండవలెను. అందుకే పౌలు గారు అంటారు కదా, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేదే పెండ్లి కుమార్తె సంఘము. ఎప్పుడు కూడా నిట్టూర్పులతో నిరాశలతో దిగాలుగా ఉండకూడదు. అది సాతాను వేసే వల. సరే, మన వాక్యం ఏంటంటే రెండవ వస్త్రము సంతోషమనే వస్త్రము. మూడవ వస్త్రము స్తుతి వస్త్రము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనము. సియోనులో ధరించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. స్తుతి అనే వస్త్రం. పెళ్లి కుమార్తె సంఘము నిరంతరము దేవునిని స్తుతించుట అయి ఉండాలి, స్తుతించేదై ఉండాలి. మన వస్త్రములు ఎలా ధరించుకుంటామో నిరంతరము కూడా స్తుతి అనే వస్త్రమును మనం కలిగిన వారమై ఉండాలి అని ఇది ఒక వస్త్రము. అలాగే నాలుగవదిగా చూస్తే
యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను. 10వ వచనం. ఆభరణములతో అలంకరించుకుని పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఇక్కడ రక్షణ వస్త్రము క్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి మనకు ప్రభు రక్షణను తన వస్త్రముగా మనకిస్తూ ఉన్నారు. అయితే ఆ విశ్వాసము నుంచి మనల్ని తొలగించి లోకంలోకి పాపంలోనికి తీసుకుని వెళ్ళి అవిశ్వాసిగా మార్చివేసి మన రక్షణను దుష్టుడు దొంగిలించడానికి చూస్తాడు, లేదా మన రక్షణ వస్త్రాన్ని మురికి చేయడానికి చూస్తాడు. కనుక విశ్వాసంలో ఎప్పుడు కూడా తగ్గకూడదు, విశ్వాసాలు ఎప్పుడు తగ్గకూడదు. కనుక 4వది ఏంటంటే రక్షణ వస్త్రము. 5వ వస్త్రము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునేది. ఇక్కడ 5వది దీన మనస్సు అనగా దీనత్వము. యేసు క్రీస్తు ఎంత దీనుడుగా ఉన్నాడో, దీనుండై ధీరుండై దారుణ్య పాప భారంబు మోసెనో సోదరా, ధీరుండై దీనుండై దారుణ్య పాప భారంబు మోసెనో సోదరా. యేసుక్రీస్తు శ్రమలైనప్పటికీ కూడా ధీరుడుగా ముందుకెళ్ళాడు. ఎక్కడ భయపడకుండా వేయకుండా ఒక వీరుడై ధీరుడై వెళ్ళాడు. ధీరుడుగా ఉండి శ్రమను భరించాడు. ముందుకెళ్లే విషయంలో ధీరుడుగా వెళ్ళాడు, భరించేటప్పుడు దీనుడుగా ఉన్నాడు. కనుక సంఘము కూడా దీనత్వము అనే వస్త్రమును ధరించుకోవాలి, తగ్గింపు స్థితి అనే వస్త్రమును ధరించుకోవాలని పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెండ్లి వస్త్రము మత్తయి సువార్త 22వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10వ వచనము నుంచి 12వ వచనం వరకు. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిందని అడగగా వాడు మౌని అయి ఉండెను. చూడండి, ఇక్కడ మరి ఒక యజమానుడు తన కుమారుడు వివాహం ఏర్పాటు చేశారు. పిలువబడిన వారు రాలేదు. అయితే వీధుల్లోనికి వెళ్ళి మంచివారిని చెడ్డవారిని అందరినీ తీసుకొని వచ్చారు. అయితే ఆ తీసుకొని వచ్చిన వాళ్ళతో ఆ విందుశాల అంతా నిండిపోయింది. ఒక ఆయనకి పెళ్లి వస్త్రం లేదు. అప్పుడు ఆ యజమానుడు వచ్చి, సహోదరుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా సంఘంలోనికి వస్తున్నారు, మంచిదే. విందుశాల అనేది క్రైస్తవ సంఘం. విందుశాల అనేది క్రైస్తవ సంఘం. లోకంలోని మంచివారు చెడ్డవారు అందరూ సంఘంలోనికి వస్తున్నారు. కానీ రాకడి మేకడం ఎక్కేటప్పుడు పెండ్లి వస్త్రం అనేది ఉండాలి, పెండ్లి వస్త్రం అనేది ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ 6వ వస్త్రం ఏంటంటే పెండ్లి వస్త్రము. అయితే దీన్ని ఒక్కొక్క వస్త్రం గురించి వివరించుట ఈ దిన క్రమం కాదు. కాబట్టి నేను జస్ట్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాకడ మేఘం ఎక్కే సంఘానికి ఏ వస్త్రం ఉండాలో, మనకి ఏ వస్త్రాలు ఇవ్వడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడై ఉన్న యేసుక్రీస్తు ఎలా వస్త్రహీనుడయ్యాడో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే జస్ట్ ఆ వస్త్రాల పేర్ల వరకు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవి ఆత్మీయ వస్త్రాలు. సరే, 6వది ఏంటయ్యా అంటే పెండ్లి వస్త్రము, పెండ్లి వస్త్రం. 7వది ఏంటయ్యా అంటే తెల్లని వస్త్రము లేదా మహిమ వస్త్రము. తెల్లని వస్త్రం లేదా మహిమ వస్త్రములు. ప్రకటన గ్రంథం
3వ అధ్యాయము 4-5 వచనములు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనములు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనను. చాలు చూడండి ఇక్కడ. అలాగే 6వ అధ్యాయము 9-11 వచనాల్లో కూడా ఆ తర్వాత మీరు గమనించి చదువుకోనండి. ఇదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-11 వచన వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న భాగములో ఈ భూలోకంలో క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి వారికి, పరలోకంలో ఆ బలిపీఠం కింద ఉన్నటువంటి వారికి తెల్లని వస్త్రములు ధరించిన వారై ఉంటున్నారు. ఇక్కడ తెల్లని వస్త్రములు అనగా మహిమ వస్త్రములు. తెల్లని వస్త్రములు అనగా మహిమ వస్త్రములు. మహిమ వస్త్రములు. పెండ్లి వస్త్రం అన్నా తెల్లని వస్త్రం అన్నా ఇవి మహిమ వస్త్రములకు ముంగుర్తు. ప్రియమైన వారలారా, ఇవి ప్రకటన గ్రంథములో మరి వారి అపవిత్ర సార్దీస్ సంఘములో కొంతమంది ఉన్నారు. వారి వస్త్రములు అపవిత్రత చేసుకొనటువంటి వారు. జయించిన వారు తెల్లని వస్త్రములు అని మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. లోకాన్ని, పాపాన్ని, సమస్తాన్ని జయించిన వారికి పరలోకంలో ధరించే వస్త్రము తెల్లని వస్త్రం లేదా మహిమ వస్త్రము. అలాగే క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు ధరించే వస్త్రము, క్రీస్తు కొరకు ఆయన సువార్త కొరకు జీవించేవారు ధరించే వస్త్రము, క్రీస్తు విశ్వాసులు, క్రీస్తు సంఘము, క్రీస్తు రాకడ మేఘమెక్కి పెళ్లి కుమార్తె ధరించే వస్త్రము తెల్లని వస్త్రము లేదా పెళ్లి వస్త్రం లేదా మహిమ వస్త్రం. మహిమ వస్త్రము. కావున ప్రియమైనటువంటి వారులారా, ఇట్టి మహిమ వస్త్రములను మనకిచ్చుట కొరకు, తన సంఘానికి ఇచ్చుట కొరకు, మనకి మహిమ వస్త్రములను ఇచ్చుటకు యేసుక్రీస్తు ఈ శిలువ శ్రమ కాలములో ఎలా మారిపోయాడంటే, మనకు మహిమ వస్త్రములను ఇచ్చుటకు ఆయన జన్మములోనూ పొత్తి వస్త్రములు, శిలువలోనూ ఆయన వస్త్రహీనుడైపోయాడు. కావున గమనించండి, యేసుక్రీస్తు శిలువ చరిత్ర అనేది, ఆయన అనుభవించిన శిలువ అనేది ఎంత విశ్వాసికి ఎంత మేలుకరమైనదో, విశ్వాసికి ఎంత ఉపయోగకరమైనదో, విశ్వాసికి ఎంత ఆధిక్యతనిస్తుందో చూడండి. అనగా మనకి మహిమనిచ్చుటకు, మనకి ఆ ధన్యతనిచ్చుటకు యేసుక్రీస్తు మన కొరకు ఎలా మారిపోతున్నాడో చూడండి. ఎలా మారిపోతున్నాడో చూడండి. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులు ఆయన వస్త్రములు తీసివేసి ఆయన వస్త్రాల కొరకు వారు చీట్లు వేసుకొని పంచుకుంటూ ఆయనని వస్త్రహీనుడిగా చేయడం ఒక శ్రమ అయితే, యేసుక్రీస్తు ప్రభువున కొరకు యేసుక్రీస్తు ప్రభువుకి అదొక శ్రమ అయితే, రెండవది మనకు మహిమ వస్త్రములనిచ్చుటకు మన నిమిత్తమైన వస్త్రహీనుడిగా మారిపోవుట. ఇది మన ఎడల యేసుక్రీస్తు ప్రభువునకు ప్రేమ. మన ఎడల యేసుక్రీస్తు ప్రభువునకు ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రియమైనటువంటి వారలారా, ఈ ప్రేమను బట్టి ఆయన వస్త్రహీనుడిగా మారిపోయాడు. ఒకటి. రెండోది, అక్కడున్న సైనికులు వస్త్రహీనుడిగా మార్చేశారు. ఎందుకొరకయ్యా అంటే మనకు మహిమ వస్త్రములనిచ్చుటకు. కాబట్టి శిలువ నీడలో ఉన్నటువంటి దేవుని సంగమా, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆ అక్రమకారుల ద్వారా ఆయన అనుభవించే అవమానం ఒక శ్రమ, మన కొరకు వస్త్రహీనుడిగా మారిపోవడం ఆయనకు ఒక శ్రమ. ఎందుకంటే మనకు మహిమ వస్త్రములనిచ్చుట కొరకు. కాబట్టి ఆయన ఏ వస్త్రములు మనకిచ్చుటకి ఇలా మారిపోయాడో, నిజమైన విశ్వాసులమై ఆయన మనకు సిద్ధపరిచిన ఈ యొక్క వస్త్రములను మనం ధరించుకోవాలి. ఏ వస్త్రములు? నిరంతరము నీతి అనే వస్త్రమును మనం కలిగి ఉండాలి. సంతోషమనే వస్త్రమును మనం కలిగిన వారమై ఉండాలి.
స్తుతి అనే వస్త్రం మనం కలిగిన వారమై ఉండాలి. రక్షణ అనే వస్త్రమును మనం కలిగిన వారమై ఉండాలి. దీనత్వం అనే వస్త్రమును మనం కలిగిన వారమై ఉండాలి. పెండ్లి వస్త్రమును మనం కలిగిన వారమై ఉండాలి. అలాగే తెల్లని వస్త్రములు మనం కలిగిన వారమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంతరంగము మహిమతో నింపబడాలి. వీలైతే మన శరీరం మీద తెల్లని వస్త్రములు మనం ధరించుకొని వారమై ఉండాలి. అట్లీస్ట్ దేవాలయానికి వచ్చేటప్పుడైనా, ప్రభు శరీర రక్తాలు అందుకునేటప్పుడైనా, ఆయన వాక్యాన్ని ప్రకటించేటప్పుడైనా సరే మనం తెల్లని వస్త్రములు ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. ఎందుకయ్యా అంటే పరలోకపు మహిమ వస్త్రమునకు గుర్తు. పరలోక మహిమ వస్త్రమునకు గుర్తు, దేవుని యొక్క మహిమకు గుర్తు. పరలోక వాస్తవ్యులు ధరించే వస్త్రము తెల్లని వస్త్రం లేదా మహిమ వస్త్రము. పెండ్లి వస్త్రం అనగా తెల్లని వస్త్రము. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మహిమ వస్త్రములను మనం ధరించుటకు సిగ్గుపడకూడదు. అయితే దుష్టుడు ఏం చేస్తాడంటే మన పక్కనే ఉండి, తెల్లని వస్త్రం ధరించుకుంటేనే గుడికి వెళ్ళాలా, లేదా ఎటో అక్కడికి వెళ్ళిన తర్వాత ధరించుకుంటాం కదా, ఎక్కడున్నప్పుడన్నా కొంచెం కలర్ఫుల్ బట్టలు వేసుకొనివ్వండి. ఎందుకంటే మన మనస్సును ఆధారం చేసుకొని దుష్టుడు ఎన్ని తలంపులు కలిగిస్తాడో, ఎన్ని ఆలోచనలు కలిగిస్తాడో, ఎన్ని అతి తెలివితేటలు పుట్టిస్తాడో, లోబడకుండా తిరుగుబడేలాగా ఎన్ని ఆలోచనలు కలిగిస్తాడో, ఎన్ని ప్రశ్నలు కలిగిస్తాడో, ఇవన్నీ దుష్టుడి ద్వారా వచ్చే ఆలోచనలే. లోబడకుండా వాక్యాన్ని గౌరవించకుండా కలిగించే ప్రతి ఆలోచన దుష్టుడి నుంచి కలిగేదే. అయితే ఈదిన వాక్యం మీకు అర్థమైతే అట్లీస్ట్ దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా, ప్రభు శరీర రక్తాలు అందుకునేటప్పుడైనా, దేవుని పని చేసేటప్పుడు తెల్లని వస్త్రములు ధరించడానికి ప్రయత్నించండి. అది పరలోక వాస్తవ్యుల యొక్క వస్త్రములు. మన పరలోక మహిమ స్థితిని భూలోకంలో మనం ధరించుకునే వారంగా ఉండాలి. అలాగని వస్త్రములు ధరించే దగ్గర ఆగిపోవద్దు సుమా. తెల్లని వస్త్రాలు ధరించే దగ్గర ఆగిపోవద్దు. మన అంతరంగం అంతా మహిమతో నిండి ఉండాలి. మన అంతరంగం, మన ఆలోచనలు, మన మాటలు, మన తలంపులు, మన ప్రవర్తన, మన విధానం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడాలి. అప్పుడు మనం ధరించే తెల్లని వస్త్రములకు ఒక గౌరవం ఉంటుంది. పైకి వస్త్రాలు ధరించి అంతరంగం దొంగల గుహగా ఉండకూడదు. అంతరంగము మహిమతో నిండి ఉండాలి. మన శరీరం మహిమతో నిండి ఉండాలి. ఇది గమనించండి. అది లేనప్పుడు ఇదెందుకు అని అనుకోకూడదు. ఇది ఉండాలి, అది ఉండాలి. ఇది ధరించుకొని ఆయన దగ్గరకు వచ్చి, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయన సన్నిధికి వచ్చి నీ అంతరంగాన్ని కూడా మహిమతో నింపుకోవాలి. కాబట్టి ఈ విషయములు ఈ దిన వాక్యమును బట్టి గ్రహించండి. అయితే క్రీస్తు యొక్క సిలువలో మన కొరకు వస్త్రహీనుడిగా మారిపోయింది. మనకు ఆయన మహిమ స్థితిని, ఆయన మహిమ వస్త్రములను అనుగ్రహించుట కొరకు, ఏదేను తోటలో పోగొట్టుకొనిన ఆ మహిమ వస్త్రాలను ఇచ్చుట కొరకు, మన కొరకు వస్త్రహీనుడిగా మారిపోయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఒక్కమారు గ్రహించండి. అందుకే దైవజనులు రాశారు, పుత్తి వస్త్రములే నీకు పొదుపాయను లాలి, మాకు మహిమ వస్త్రములనిచ్చుటకు మహిలో పుట్టితివా. మనం పోగొట్టుకొనిన ఆ మహిమ వస్త్రాలను ఇచ్చుటకు మహామహిమ కలిగిన దేవుడే తన మహిమను ప్రక్కన పెట్టి మానవుడిగా మారిపోయాడు. ఈరోజు వస్త్రహీనుడిగా మారిపోయాడు. కారణము మనకు మహిమ వస్త్రములను ఇచ్చుట కొరకు. ఇట్టి కృతజ్ఞులమై సిలువనాథుడై ఉన్న, వస్త్రహీనుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం గణపరచుచు కొనియాడుచు ఆయన మహిమపరచుచు మేఘమెక్కే మహిమ వస్త్రములు కలిగిన పెళ్లి కుమార్తెలుగా త్రిత్వదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి,
మీకు వందనములు నాయన. బోధింపబడిన బోధ నీ బిడ్డల జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. నిజమే నాయన, పాపం వలన ఆత్మ సంబంధమైన మహిమ వస్త్రములన్నీ కూడా పోగొట్టుకొని, నిజమే బహిరంగ వస్త్రములు ధరిస్తున్నాం, శారీరక వస్త్రాన్ని ధరిస్తున్నాం, కానీ ఆత్మీయ జీవితములు దిగంబరులుగా మేము ఉంటున్నాము రాజా. ఎందుకంటే మా ఆత్మీయ జీవితములు నీతి అనేది లేదు నాయన. విశ్వాసమును బట్టి సంతోషము లేదు. మా అంతరంగములు ఎప్పుడు నిరాశ, నిట్టూర్పులే. అలాగే స్తుతి అనేది లేదు మా జీవితములు. ఏదో కొద్దిసేపు స్తుతి చేస్తే మిగిలినంత సేపు నిట్టూర్పులు, లోకపు మాటలే. స్తుతి అనే వస్త్రము లేదు, రక్షణ వస్త్రము లేదు అయ్యా, పెళ్లి వస్త్రము లేదు, దీనత్వం అనేది లేదు. నిజమే నాయన, మేము దీనులంగా నటిస్తూ ఉన్నాం. దీనత్వము లేదు మాలో. పెళ్లి వస్త్రము లేదు, తెల్లని వస్త్రములు లేవు, అనగా మహిమ వస్త్రములు లేవు ఈ రోజున నాయన. అందుకే ఆత్మీయ స్థితి దిగంబరత్వములో ఉన్నది నాయన. శరీరాన్ని కప్పుకుంటున్నాం, మా ఆత్మీయ స్థితి దిగంబరత్వం అయిపోయింది. ఒక్క మారుపిరే దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన అంతరంగ స్థితి ఎలాగున్నది గమనించండి, గమనించండి. అందుకే మనను ఆత్మస్వరూపమైన మహిమ వస్త్రములు మనకు అనుగ్రహించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి ఆయన శరీరమునకు సిలువ, ఆయన ఆత్మకు సిలువ అనుభవిస్తూ మన కొరకు ఇరు దినాన వస్త్రహీనుడైపోయి సిలువ మీద వ్రేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ మన ఎడల ఎంత ఉన్నతంగా ఉన్నదో, మన ఎడల ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన అంతస్తులో ఉన్నదో. అయితే ఆయన కోరుకుంటున్నట్లు ఆ ఆత్మ సంబంధమైన ఈ మహిమ వస్త్రములన్నిటినీ మనం పొందుకోగలుగుతున్నామా? నీతిని మన వస్త్రముగా కలిగిన వారమై ఉండాలి. స్తుతి అనే వస్త్రము, సంతోషం అనే వస్త్రం, దీనత్వం అనే వస్త్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్లి వస్త్రం, తెల్లని వస్త్రములు, ఇవి మనం కలిగిన వారమై ఉండునట్లుగా ఇవి మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో, ఇవి దొరికే స్థలం ఏది? ఆయన పాద సన్నిధే కదా. ఆయన పాద సన్నిధి, ఆయన వాక్య ధ్యానము, ఆయన ఆత్మాభిషేకము ద్వారా, ఆయన పరిచర్య ద్వారా, క్రీస్తుతో సహవాసము ద్వారా ఈ ఆత్మ సంబంధమైన ఈ మహిమ వస్త్రములు ధరించుకొని మన కొరకు వస్త్రహీనుడిగా మారిపోయిన క్రీస్తు అంతరంగాన్ని మహిమపరిచే ఈ మహిమ వస్త్రములను మనం ధరించుకొని ఆయన అంతరంగాన్ని సంతృప్తి పరచొచ్చు. ఆయనతో పాటు మేఘమెక్కి పెండ్లి కుమార్తెగా దేవా ఈ దిన కార్యక్రమాలు ఏకీభవించిన నీ బిడలను ఆశీర్వదించి అలంకరించి ఆయుధపరుచుకొనమని బ్రతిములాడుకొనుచు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రములు నాయన, దయ చూపించండి. ఏకీభవించిన నీ బిడ్డలను ఆశీర్వదించము, నీ ఆత్మతో బలపరచుమని అడుగుచున్నాము. అదేవిధంగా మా తండ్రి అయ్యా, రేపటి దిన ఆదివారమున కొరకు ఇదిగో తండ్రి మట్టల ఆదివార దినము నాయనా నీ విజయోత్సవమును జ్ఞాపకం చేసుకొని నిన్ను గనపరుచున్నట్లుగా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయనా సంఘమంతటిని మీరు సిద్ధపరచుమని బ్రతిమలాడుకొనొచ్చు మీకు వందనములు చెల్లిస్తున్నాం. నిండైన మహిమాశీర్వాదములతో ఏకీభవించిన బిడ్డలను దీవించము, దీవించము, దీవించమయ్యా. దుష్టుడు అనేక రీతుల్లో ఆటంకం కలిగించాలని చూసినప్పటికీ కూడా వాడి కార్యములన్నీ ఆలోచనలు దుఃఖనాశ్రమ చేసి అయ్యా నీ మహిమా ప్రభావములు అయ్యా ఏకీభవించిన నీ బిడల జీవితంలో మీరు వెల్లడి చేసి మహిమా ఘనత కీర్తి ప్రభావాలు పొందుకొనమని నీ మహిమ రాకడకు ఆయుత్తపరుచుకొనమని అడుగుచ్చు. యేసు క్రీస్తు ప్రభుని నామమున మాకు మహిమ వస్త్రములిచ్చుటకు మహిళ మానవుడిగా జన్మించి వస్త్రహీనుడే శిలువ మీద వ్రేలాడి మాకు మహిమ వస్త్రములు పొందుకొనుటకు మమ్మల్ని ఎన్నుకొన్న యేసు క్రీస్తు ప్రభుని నామములో
ఈ మా విన్నపములు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుని కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆదరణ, సహాయము, సహవాసము సదా మీ ಎಲ್ಲರಿಗೂ తోడయుండి సకల ఆశీర్వాదములు మహిమ వస్త్రములతో మిమ్మను అలంకరించి ఆయన మహిమ మేఘముల మీద మహిమ రాకడలోకి కొనిపోవును గాక. ఆమేన్. మరణాత.